హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 284. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. భార్యగా పూర్తిగా అతడి సొంతమయ్యాక పట్టరాని సంతోషంతో సారిక జీవన్ నుదుటిన పెదవులు చేర్చింది. ఆ ముద్దుకి కళ్ళు మూసుకొని భార్య అందించిన ఆ ప్రేమ కానుకని ఇష్టంగా అందుకొని ఆమె బుగ్గన అతడు చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టుకొని అతడి కౌగిలిలో ఆమెను దాచేశాడు. ఇక నిద్రపోవే, చాలా అలసిపోయావు అని. అప్పటికే అర్ధరాత్రి 2 గంటలు దాటేసి 3 గంటలు అవుతూ ఉంటే ఇక సారిక కూడా ఫుల్‌గా అలసిపోయి జీవన్ ఎదపైన తల పెట్టుకొని హాయిగా నిద్రపోయింది. అత్త, మామ, అమ్మ అందరూ కట్టకట్టుకొని రావడంతో ఏదో మాట్లాడ్డానికే వచ్చారు అని అర్థమైన రుద్ర వాళ్ళేం చెప్తారో వినడానికి సిద్ధంగా సోఫాలో కూర్చొని వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడతారు అని. "చిన్నోడెక్కడమ్మా?" అని అడిగింది వేద అప్పుడే. "నీ కొడుకు వాళ్ళ బాబాయిలతో ఆడుకుంటున్నాడు లేవే" అని చెప్పి రుద్ర "నీతో ఒక మాట మాట్లాడాలి" అని అన్నారు సుధాగారు. "చెప్పత్తయ్య" అని అన్నాడు రుద్ర. "ఇన్ని రోజులవుతుంది. కనీసం వేద కడుపుతో ఉన్నప్పుడు కూడా మా ఇంటికి రానివ్వలేదు వేదని. ఇప్పుడు మనవడు పుట్టినప్పుడైనా మిమ్మల్ని ముగ్గురిని మా ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాను. కడుపుతో ఉన్నప్పుడు రాలేదు. కనీసం ఇప్పుడు చిన్నోడికి నెల కూడా దాటింది. 2 నెలల పిల్లాడైపోయాడు మీ కొడుకు. ఇప్పుడు కూడా అమ్మమ్మ ఇల్లు వాడు చూడొద్దా?" నాకు కూడా నా కూతురు, అల్లుడు, నా మనవడిని ఇంటికి తీసుకువెళ్ళాలి అని ఉంటుంది కదా! మేము చేసుకునే కార్యక్రమాలు ఏవో మేము కూడా చేసుకుంటాం కదా! ఇప్పటికే మేము వచ్చి చాలా నెలలయిపోతుంది. చూసావు కదా! మీ మావయ్య కూడా అక్కడ వ్యవసాయం, అలాగే ఫ్యాక్టరీ పనులన్నీ వదిలేసి మీ నాన్నగారితో కలిసి సాఫ్ట్‌వేర్ బిజినెస్ పెట్టేలాగా ఉన్నాడు. ఇంట్లో ఖాళీగా ఏం ఉండడం అని చెప్పి. అన్నయ్యతో వెళ్ళి చక్కగా మీ ఆఫీస్ పనులన్నీ కూడా నేర్చుకున్నాడు. ఇంకో 4 రోజులు వదిలేస్తే ఊరికే అవసరం లేదు. మనం కూడా ఇక్కడే కంపెనీ పెడదాం అనేలాగా ఉన్నాడు. మేమిక్కడే ఉంటే అక్కడ అవన్నీ ఎవరు చూసుకుంటారు రుద్ర? అందుకే నువ్వు ఒప్పుకుంటే 2 రోజుల్లో మనం ఊరికి బయలుదేరదాం అని అడిగారు సుధాగారు. అల్లుడు ఒప్పుకోడు అని ఎలాగో తెలుసు. కానీ ఒప్పుకోవాలి అని ఆ దేవుళ్ళందరినీ మొక్కుకుంటూ అత్తగారు అడిగిన ప్రశ్నకి మరదల వైపు చూస్తాడు రుద్ర. దానికి నన్నెందుకు చూడడం? ఇప్పుడు నేను వెళ్తాను అంటే పంపించినట్టు, వెళ్ళను అంటే నా మాట విన్నట్టు. ఈయన ఏది చెప్తే అదే కదా నడుస్తుంది. ఇప్పుడు నా వైపు చూడడం ఎందుకో? అని వేద కళ్ళు మూడేసి అతడిని చూస్తూ ఉంటే, రుద్ర 2 నిమిషాలు ఆలోచనల్లో పడ్డాడు. అతడివాళ ఆఫీస్‌కి వెళ్ళాడు. మిగతా వచ్చే 2, 3 నెలలు అతడి షెడ్యూల్ ఫుల్ బిజీ. ఎంతలా అంటే అసలు ఇంటికి వస్తాడో, రాడో కూడా తెలియదు. ఈ 1 మంత్‌లో అయితే వేరే సిటీస్‌లో ఉన్న వర్క్స్, మీటింగ్స్, ప్రాజెక్ట్స్ డీలింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఒక 1 మంత్‌లో ఇవన్నీ కంప్లీట్ చేస్తే, ఆ తర్వాత హెవీ వర్క్ అయితే ఇక్కడి నుండే మేనేజ్ చేయొచ్చు. ఇది ఇక్కడే ఉంటే ఖచ్చితంగా నేను వెళ్తే దీని ఏడుపు నేను చూడలేను. కాబట్టి దీన్నక్కడికి పంపించేస్తే ఇది వచ్చేలోపు నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయొచ్చు. అది కూడా అప్పుడు సైలెంట్‌గా ఉంటుంది అని రుద్ర ఆలోచిస్తూ, "అలాగే అత్తయ్య. కానీ దక్షని, చిన్నోడిని తీసుకెళ్ళండి. ఒక 1 మంత్ పాటు అక్కడే ఉండనివ్వండి తనని. ఆ తర్వాతొచ్చి నేను తీసుకొస్తాను ఇక్కడికి" అని రుద్ర చెప్పడంతో, అసలు రుద్ర ఒప్పుకోడు అనుకున్న వాళ్ళు, రుద్ర ఒప్పుకునేసరికి అందరూ నోరు వెళ్ళబెట్టి చూస్తారు. వేదాతో సహా. "ఏంటి బావ నేను ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడా?" అని రుద్ర ఓకే చెప్పడంతో సుధా, భాస్కర్ గారి మొహాలు అయితే వెలిగిపోతూ ఉంటాయి. "చాలా సంతోషం నాన్న. కానీ వాళ్ళని తీసుకెళ్ళడం ఏంటి నాన్న?
మొదటిసారిగా కాన్పు అయ్యాక వేద మొదట ఇంటికి వస్తుంది. కాబట్టి మీరు ముగ్గురు కలిసే రావాలి. నీకేదైనా పని ఉంటే వేదని అక్కడ దింపేసిన తర్వాత వచ్చి చూసుకో నాన్న అని సుధా గారు చెప్పడంతో, రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది అత్తయ్య. మనం నెక్స్ట్ డే అయితే నేను వేదాతో పాటు వచ్చి మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అవుతాను. అలా అయితే మీకు ఓకే కదా? అని అడిగాడు రుద్ర. అలాగే నాన్న నీకేదైనా పనుంటే మమ్మల్ని అక్కడ దింపేసి వచ్చి చూసుకో. నువ్వు లేకపోతే ఎలాగూ వేద ఇక్కడ ఉండదు. నువ్వు ఆ పనులు పూర్తి చూసుకున్నన్ని రోజులు నా కూతురు నా ఇంట్లో ఉంటుంది. నా మనవడు నా దగ్గర ఉంటాడు అంటే నాకంతకన్నా ఏం కావాలి నాన్న అని సుధా గారు సంబరపడిపోయి కాసేపు రుద్ర వేదతో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయాక చిన్నోడు ఇంకా రాకపోతూ ఉండేసరికి వేద మెల్లిగా వర్క్ చేసుకుంటున్న రుద్ర పక్కకు వెళ్ళి కూర్చొని, బావా నువ్వేనా నన్ను మా ఇంటికి పంపిస్తున్నావా? పెళ్ళి అయిన ఇన్ని సంవత్సరాలకి నిజంగా నువ్వు కొడుకు పుట్టాక నువ్వు చాలా మంచి మనిషిగా మారిపోయావు బావా అని వేద చెప్తూ ఉంటే ఆమెను ఎంత సీరియస్గా చూడాలో అలా చూశాడు రుద్రబాబు. నువ్వెలా చూసినా ఇదే నిజం. నన్ను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇక్కడ నుండి కనీసం కిందికి వెళ్ళడానికి కూడా నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు నాకు. అలాంటిది ఇప్పుడు డైరెక్ట్‌గా మా ఊరికి వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికే పర్మిషన్ ఇస్తే నేనెంత ఆశ్చర్యపోవాలి చెప్పు. అయినా నన్ను ఒక్కదాన్నే వెళ్ళమంటున్నావేంటి? నువ్వు కూడా ఉండొచ్చు కదా 4 రోజులు అక్కడే. నువ్వు లేకపోతే నేనెలా ఉండాలి చెప్పు? ఇన్ని రోజులు అలవాటయిపోయావు. నువ్వు లేకపోతే నాకు పిచ్చి పడుతుంది బావ అని వేద మెల్లిగా పక్కకి జరుగుతూ వెళ్ళి రుద్ర ఒడిలో కూర్చోవడంతో ఆమెను సరిగ్గా అతడి ఒళ్ళో అడ్జస్ట్ చేసుకొని వర్క్ చేస్తూనే ఉన్నాడు ఒక చేయితో. బావా నిన్నే అడిగేది వర్క్ పక్కన పెట్టి నాతో మాట్లాడు అని అతడి 2 బుగ్గలు పట్టుకొని ఆమె మొహం వైపుకి తిప్పుకుంటుంది వేద అతడి మొహాన్ని. ఏంటే పంపిస్తే ఏమో నువ్వు కూడా నాతో రా అంటావు. వద్దు అంటే ఏడ్చి ఏడ్చి గంగా గోదారి పొంగిస్తావు ఇంట్లో. ఇంక ఎలానే నీతో? అత్తయ్య మావయ్య కూడా బాధపడుతున్నారు. పెళ్లి జరిగినప్పటి నుండి నువ్వు అక్కడికి వెళ్ళలేదు అని. రేపు నీకక్కడ కావాల్సినవన్నీ సర్దేసుకో. ఏవైనా లేకపోతే నాకు ముందే చెప్పు. నేనక్కడికి తెప్పిస్తాను బాబుగాడికి, అలాగే నీకు. అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి నాకు. సరేనా? నువ్వు వచ్చేలోపు అవన్నీ నేను కంప్లీట్ చేసుకుంటాను. అప్పుడు నీతో కూడా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఇప్పటి వరకు వెళ్ళలేదు కదా! సరిగ్గా అవన్నీ పెండింగ్‌లో పడిపోయాయి. నేను మధ్య మధ్యలో వస్తూనే ఉంటాను. నిన్ను చూస్తూనే ఉంటాను. నిన్ను, నీ కొడుకుని. సరేనా? బెంగ పెట్టుకోకుండా ఎంజాయ్ చెయ్యి నువ్వక్కడికి వెళ్ళాక. మూడీగా నా కోసం ఏడుస్తూ ఉంటే కూతురు ఇక్కడికి వచ్చినా కూడా అక్కడికే వెళ్ళాలి అనుకుంటుంది అని అత్తయ్య బాధపడుతుంది. అత్తయ్యని, మావయ్యని బాధ పెట్టకుండా అక్కడ బావుండు. సరేనా? అలాగే మన వాళ్ళు ఒక నలుగురు ఎప్పుడూ ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంటారు. ఏదైనా అవసరమైతే వెంటనే వాళ్ళకి గానీ, నాకు గానీ కాల్ చేసి చెప్తే చాలు. నీకేదైనా కావాలి అనుకుంటే నిమిషంలో నీ ముందుంటుంది. ఓకేనా? అని అన్నాడు రుద్ర. కానీ నిన్ను అన్ని రోజులు మిస్ అవుతాను. నువ్వు లేకుండా ఉండాలా? అని మళ్ళీ వేద దీర్ఘం తీస్తూ ఉంటే, ఉండాలి. ఎప్పుడూ ఇద్దరం ఒకే దగ్గర ఉండాలి అంటే కుదరదు. నీకొక పిల్లాడు పుట్టాడు. ఇంకో 4, 5 సంవత్సరాలలో ఇంకొకరు కూడా వస్తారు. మన కోసం కాకపోయినా మన పిల్లల కోసమైనా ఆలోచించి అన్ని పరిస్థితులు అర్థం చేసుకొని ఉండాలి. అంతేగాని ఇంకా చిన్న పిల్లల వేషాలు వేశావనుకో, నా సంగతి తెలుసు కదా! అని కళ్ళు ఎగరేశాడు రుద్ర. "పో బావ! నువ్వెప్పుడూ నన్ను భయపెడుతూనే ఉంటావు. నీకు నేనంటే అస్సలిష్టం లేదు" అని వాళ్ళ బావ భుజంపై తల వాల్చి కోతిలా అతడి మెడ చుట్టూ చేతులు వేసి అతడి ఒడిలో అడ్డంగా పడుకొని అతడు చేసే వర్క్‌ని చూస్తూ అతడిని ఎంతలా డిస్టర్బ్ చేయాలో అంతలా డిస్టర్బ్ నిన్నే తొలి ప్రేమలో
అంతలా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అతడి బుగ్గలు లాగుతూ, అతడి మీసం లాగుతూ, అతడి గడ్డం పీకుతూ. అప్పుడే శ్రావణి అక్క అని డోర్ తట్టడంతో, నీ కొడుకు వచ్చినట్టున్నాడు. వెళ్ళి తీసుకురా పో అని వేదని పక్కకి జరపడంతో, వస్తున్నా అని వేద వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే, అక్క చిన్నోడికి ఆకలవుతున్నట్టుంది. ఇదిగో పాలివ్వు పడుకుంటాడనుకుంటా అని శ్రావణి చిన్నోడిని వేద చేతిలో పెట్టి తను కిందికి వెళ్ళిపోయింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.